హాయ్ ఫ్రెండ్స్. అసలా దెయ్యం ఎందుకు నవ్విందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సరే, ఇక కథలోకి వెళ్దాం రండి. హమ్మయ్యా! గంగాధర్ మామ నుండి ఎలాగోలా తప్పించుకునొచ్చేశాను అననుకుంటూ లోపల కూర్చుని ఆలోచిస్తున్నాడు. అంతలోనే వాళ్ళావిడక్కడికి వచ్చి అతడ్ని చూసి, ఏమయ్యా? అంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ గంగాధర్మామ లేనిపోని పుకార్లన్నీ సృష్టిస్తున్నాడు. నువ్వేదో బంగారన్నిధి తెచ్చేసినట్టు ఊరంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం తెచ్చావేంది? అవునా? నేనిప్పుడే కదా ఇంటికొచ్చింది. అయినా దారిలో కలిస్తే ఆయనకి నేనేమీ చెప్పలేదే. అదేందిరా సంచి అనడిగితే, ఇవి పాత గుడ్డలు, పిల్లలకి మిఠాయిలు తీసుకెళ్తున్నాను అని చెప్పాను. అంతలోనే నేనింటికి రాకముందే అంత న్యూస్ ఎలా పంచేశాడు? ఊరంతా ఎలా చెప్పేశాడబ్బా? అమ్మో! ఈ గంగోర్నం గంగాధర మామతో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. ఒసే, సర్లేగాని ఇదంతా ముందు దాచేద్దాం పదా. అవునా? నిజంగానే బంగారం తెచ్చావా? అవును, నిజంగానే బంగారం తెచ్చాన్లే. పా, ఫస్ట్ ఇది దాచేయాలి అని ఇద్దరూ మాట్లాడుకుని ఆ బంగారం సంచిని ఇంట్లో భద్రంగా దాపెట్టి పడుకున్నారు. అయితే మంచంమీద పడుకున్నారే కాని ఇద్దరికీ నిద్రపట్టట్లేదు. ఒకరి మనసులో ఒక ఆలోచన నడుస్తోంది. రాము భార్య మనసులో, ఈ బంగారంతో నేను ఒక మంచి వడ్డానం, ఒక నక్లెస్, ఇంకా ఏవేవో నగలు చేయించుకోవాలి అని ఆశగా కలలు కంటూ పడుకుంటే, మరోవైపు రాము మనసులో, ఆ స్వామీజీ చెప్పినట్టు ఈ బంగారంలో కొంత భాగం ఊర్లోని పేదవాళ్లకి పంచాలి కదా, ఎలా పంచాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఇలా ఇద్దరూ రకరకాల ఆలోచనలతో నిద్రపోయారు. కట్ చేస్తే మరుసటిరోజు ఉదయాన్నే లేచి చూసేసరికి ఊరి జనమంతా ఒక్కసారిగా వీళ్ల ఇంటి ముందర వచ్చి వాలిపోయి ఉన్నారు. ఏంటి, ఎప్పుడూ లేనిది ఊరంతా కట్టగట్టుకుని మా ఇంటికొచ్చారు? ఏంటి సంగతి? రాము, గంగాధరేమో నీ గురించి ఏదేదో చెప్తున్నాడు. నువ్వేదో మూట తెచ్చావంటగా, ఆ మూటలో బంగారం ఉందంటగా. అందుకని అది నిజమో కాదో కనుక్కోవడానికి వచ్చారు. నేను బంగారం తెచ్చిన సంగతి, అందులో బంగారం ఉందని నేను చెప్పకపోయినా గంగాధర్మాంకి ఎలా తెలుసంట? నువ్వు సంచిలో ఏముందిరా అంటే ఏం చెప్పావు? పాత గుడ్డలు, పిల్లలకి మిఠాయిలన్నావు. పాత గుడ్డల సంగతి సరే, బాగానే ఉంది, కానీ అసలు నీకు పిల్లలే లేరుగా, మరి పిల్లలకి మిఠాయిలు అని ఎందుకన్నావు? పిల్లలకి మిఠాయిలు అనగానే అది పిల్లల కోసం కాదు, నువ్వు ఏదో తీసుకెళ్తున్నావు, దాపెడుతున్నావు అని నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఆ మాటాడు చెప్పంగానే నాకు అనుమానం వచ్చి నేను మీ ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చి వెనకాల కిటికీలో నుంచి చూశాను. నువ్వు ఆ బంగారం మూట తీయడం నేను కళ్ళారా చూశాను. చూస్తే చూశావులే గంగాధర్మామా, ఇప్పుడేమైంది? అది ఒక స్వామీజీ ఇచ్చిన నిధి. దాన్ని నేను ఒక్కడినే సొంతం చేసుకోకూడదు. మన ఊర్లో ఎంతమంది పేదవాళ్లు ఉన్నారో వాళ్లందరికీ పంచాలి. అది నాకు ఒక్కడికే కాదు. అలా అయితే నేను పేదవాడినే కదరా, ఇక్కడున్న సర్పంచ్ కూడా పేదోడే. గంగాధర్మామా, నీకింకో విషయం తెలీదు? ఈ బంగారం ఎవరికి చెందాలో వాళ్లకే చెందాలి. కాదని ఉన్నోడు కూడా పేదోడిలా వచ్చి తీసుకున్నా నేనైతే ఇచ్చేస్తాను. కాని వాడికి ఉన్నది పోద్ది, వాడి జీవితం నాశనమైపోయే లెక్కలో అయిపోద్ది. ఇది మహిమగల బంగారమని ఆ స్వామీజీ చెప్పి పంపించారు నాకు. అలా అయితే నాతో వచ్చిన వాళ్ళందరూ పేదోళ్లేగారా? మా ఊర్లో ఎంతమంది పేదోళ్లున్నారో నాకు తెలీదా మామా? ఉండండి, వస్తున్నా. ఉండండి, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి రాము లోపలికి వెళ్ళాడు. వాడు అలా వెళ్ళాడో లేదో అంతలోనే సర్పంచ్ మిగతావారి వైపు తిరిగి, ఏరా, ఇప్పుడు వాడు ఏదో ఇస్తానంటున్నాడు కదా, దాన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. డబ్బులనేవి ఊరికే రావు. ఈసారికి మన ఊర్లో ఇక పేదరికం అనే మాటేన చెవిన పడకూడదు. జాగ్రత్త. అంతలోనే రాము ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ బంగారాన్ని అందరికీ తలా కొంచెం కొద్ది కొద్దిగా పంచిపెట్టాడు. ఆ తర్వాత, సరే, ఈ బంగారాన్ని జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి, ఇక మీరు బయల్దేరండి అని చెప్పి ఆయన కూడా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాము అందరికీ పనిచేసిన తర్వాత లోపలికి వచ్చాడు.
అక్కడ బంగారు మూటలు చూసి షాక్ అయిపోయాడు. ఆ సంతోషంతో ఎగిరెగిరి గంతులు వేశాడు. అప్పుడే వాళ్ళ ఆవిడ వచ్చింది. రాంగానే చూసి, ఏందండి ఇంత బంగారమా? స్వామీజీ మహిమ బాగానే పనిచేస్తుంది కదా, మీరు చెప్పింది నిజమేనండి అని చెప్పింది. అసలా బంగారం పైన ఆ దెయ్యం ఎందుకొచ్చింది? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే పార్ట్ 4 కోసం వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.